టౌన్ పరిధిలో ఉండే బ్రాందీ షాపులు 10కి తెరుస్తున్నారు, 10కి మూస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా 10కి తెరిచి 10కి మూస్తున్నారంటే అది మా పొద్దుటూరులో ఒక్క స్టేషన్ పరిధిలోనే. ప్రజలారా, లేకపోతే వాళ్ళ సెటిల్మెంట్లకో వాళ్ళు తప్పుడు కేసులు పెట్టమంటే పెట్టకుండా నిక్కచ్చిగా వ్యవహరిస్తా అంటే ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేయాలా అంటే ఇద్దరి ఎజెండా 1 టౌన్ సీఏ గారిని ట్రాన్స్ఫర్ చేయాలా. ప్రొద్దుటూరు పట్టణ ప్రజలారా, పోలీస్ అధికారులారా, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు ఒక చిన్న విజ్ఞప్తి. పోలీస్ శాఖకైతే ప్రజలకైతే మంచిని గమనించండి అని నా అభ్యర్థన, నిజాయితీని గమనించండి అని నా అభ్యర్థన. ఏందా నిజాయితీ, ఏందా మంచి? పోలీసులకు విజ్ఞప్తి ఏంటంటే, ఇవన్నీ మద్యం బాటల్లో ధరలు పెంచినాడు చంద్రబాబు నాయుడు, ప్రజలకు ఆర్థిక భారమైంది. అది ఇప్పుడే చెప్పినా నేను. ఆ సబ్జెక్ట్ పక్కన పెడదాం. ఉదయం 10 గంటలకు బ్రాందీ షాపులు తెరచాల, రాత్రి 10 గంటలకు బంద్ చేయాల. ఇది ప్రభుత్వం యొక్క ఉత్తర్వులు. పైకి పేపర్ మీద మాత్రమే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. ఇక స్వేచ్ఛ ఇచ్చినాడు వ్యాపారస్తులకు. తెల్లవారుదులు అమ్ముకోండి, బ్రాందీ షాపులను తాపి పనబెట్టుకోండి, వీధులలో బ్రాందీ షాపులు పక్కన ఖాళీ జాగాలు ఉంటే కూర్చొని మాట్లాడుకుంటూ తాగండి. ఆడోళ్ళు అట్లా పోతానే, ఆయనే ఉత్సవపోతానండి, వయసు పిల్లలు పోతానే, కొట్లాడుకోండి, మీ ఇష్టం వచ్చిన ధరలు అమ్ముకోండి. ఒకవేళ ఆడ ఇబ్బంది ఉంటే మళ్ళీ మీ పల్లెలలో మీ సందులలో బెల్ట్ షాపులు పెట్టుకొని బాటల మీద 20-30 రూపాయలుగా ఎక్కువ అమ్ముకోండి. ఏటీఎం చేసినాడు. ఏటీఎం, మనకు ఏటీఎం అంటే ఎనీ టైం మనీ, ఇది కాదు ఇప్పుడు ఏటీఎం. ఏటీఎం అంటే ఎనీ టైం మందు, ఎనీ టైం. చంద్రన్న బంపర్ ఆఫర్ ఇచ్చినాడు, మంచిదే. ఇప్పుడు నేను ప్రజలను నిజాయితీ కలిగినటువంటి అధికారిని ప్రశంసించాలి కాబట్టి ప్రజలు కూడా గుర్తించండి. నేనైతే గుర్తిస్తానా, మంచే. 1 టౌన్కు సిఐ శ్రీరామ్ అని ఒక యువకుడు వచ్చిన తర్వాత బ్రాందీ షాపులలో అందరినీ పిలిపించి తన పరిధిలో ఉండే బ్రాందీ షాపులను 6 బ్రాందీ షాపులు ఉన్నాయంట ఆయన పరిధిలో. 1 టౌన్ సర్కిల్లో 6 పిలిపించి, ఇంతవరకు మీరు ఎట్లా మినారో ఏం చేసినారో నాకు సంబంధం లేదు, నేను ఇక్కడ డ్యూటీ చేసినంత కాలము ₹1 మీ నుంచి మామూలు తీసుకోను, నెలసరి మామూలు ఇచ్చన్నారు కదా స్టేషన్కు, అది నేను తీసుకోను. నా పోలీస్ స్టేషన్ కాంపౌండ్ వాళ్ళు కూడా మీరు తగలద్దు, తొక్కద్దు. 10 గంటలకు షాపు తెరచాలా, రాత్రి 10 గంటలకు ముయ్యాలా. బ్రాందీ షాపులో తాగకూడదు, బహిరంగ ప్రదేశాల్లో తాగకూడదు. ఈ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా మీరు షాపు ముందు తెరిచినే, లేటుగా మూసినే, నేను పోలీసుని అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అని హెచ్చరిక చేసినాడు. హెచ్చరికను పాటించినటువంటి షాపులు ఓకే, హెచ్చరికను పాటింపు చేయని వరదరాజురెడ్డి మనుషులు కొంతమంది 12 తెరిచినారు, రాత్రి 11కు మూసినారు. బీఆర్ సందులో కావచ్చు, వసంతపేట కావచ్చు. 10:30కు వచ్చి పోలీస్ లాఠీ ఏ విధంగా పనిచేయాలనో ఆ విధంగా పనిచేసింది. పోలీసు వాళ్ళలాగా పనిచేసినాడు. ఇప్పుడు దావకు వచ్చినారు. ఇందులో ఉండే బ్రాందీ షాపులు 10కి తెరుస్తున్నారు, 10కి మూస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా 10కి తెరిచి 10కి మూస్తున్నారంటే అది మా పొద్దుటూరులో ఒక్క స్టేషన్ పరిధిలోనే. ప్రజలారా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విమర్శించకుండా అభినందిస్తానా. ఇదిగల మాకేదైనా కొద్దిగా నష్టమో ప్రభుత్వాన్ని విమర్శించలే, వద్దు, అట్లొద్దు. ధర్మం 4 పాదాల మీద నడచాల్సిందే. డబ్బు తీసుకోకుండా నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ నిర్భయంగా ఈ కూటమి పార్టీ నాయకులకు వెరవకుండా ప్రజల కోసం పనిచేసినప్పుడు మనం అభినందించాల్సిందే, ప్రశంసించాల్సిందే అతన్ని. ఏదో మా రాజకీయ ప్రయోజనం కోసం అని చెప్పి విమర్శ చేసే మంచిది కాదు. కాబట్టి నేను ప్రజల వైపు నుంచి ప్రశంసిస్తాను, ఆయన్ను అభినందిస్తానా. లంచం తీసుకోకుండా నిజాయితీగా పనిచేస్తున్నాడు. ఈ 10:30కు షాపు తెరిచే ఒకరి మీద ఆయన పోలీస్ లాఠీ రులిపిస్తేనో పోలీస్ ప్రదర్శన చేస్తే
వరదరాజిరెడ్డి కుమారునికి ఫోన్ చేసినారు కొండారెడ్డికి, ఈ సిఐ మమ్మల్ని పట్టకపోయినాడు, మమ్మల్ని అట్టన్నాడు ఇట్టంటున్నాడు, కొడతలాడి తిడుతున్నాడు, మాకు బ్రాంచ్ షాపులు తెలుసుకోకుంటే ఎట్లా, నువ్వు సిఐకి ఫోన్ చేయినా అని చేసినాడంట. కొండారెడ్డి ఉండి ఆయన మన మాట వినడు, చెప్పినా వేస్టు, మనం వేయించుకున్నాక మన మాట వినకపోతే ఎట్లా అనే అంట. ఈయన ఒక మాజీ కౌన్సిలరు, మనం వేయించుకోలేబ్బా, వాళ్ళంతకు వాళ్ళే వచ్చినారు, ఒక 3 నెలలు ఆగండి, ఎలక్షన్ల కల్లా ట్రాన్స్ఫర్ చేసి పంపిస్తాంలే, లోకేష్కి చెప్పుకుంటున్నాం అని చెప్పినారంట. అంటే లంచం తీసుకోకుండా నిజాయితీగా ప్రజల కోసము ఇంత మంచి పనులు చేసే పోలీస్ అధికారులకు ప్రభుత్వం వైపు నుంచి ట్రాన్స్ఫర్లు వస్తాయి, ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రజల వైపు నుంచి అవార్డు రివార్డులు మా ప్రశంసలే, మేము కొట్టే సప్పట్లే ప్రశంసలు, ఇవే వాళ్ళకు మేము ఇచ్చే అవార్డు, ప్రజలు ఇచ్చేది. ఇటువంటి పోలీస్ ఆఫీసర్లు ఎక్కడ వినా కానీ ప్రజల వైపు నుంచి ప్రశంసలే ఉంటాయి. మరి ఈ సందర్భంగా నేను మిగతా పోలీస్ అధికారులను కూడా అడుగుతా ఉన్నా, వినయపూర్వకంగా అడుగుతా ఉన్నా, చెడ్డ అభిప్రాయంతో అడగడం లేదు. 1 టౌన్ పరిధిలో మాత్రమే 10 గంటలకు తెరచడం, 10 గంటలకు ముయ్యడం ఎందుకు? ప్రొద్దుటూరు అంతా కూడా ఈ పద్ధతిని పాటిస్తే బాగుంటుంది. స్త్రీల యొక్క మర్యాదకు, ఆత్మగౌరవానికి, ప్రజల యొక్క స్వేచ్ఛకు, గొడవలు లేకుండా ఉండడానికి బాగుంటుంది. కాబట్టి 2 టౌన్ అయినా 3 టౌన్ అయినా మరొకటైనా 10 గంటలకే తెరిచి 10 గంటలకే మూసే సిస్టంలోకి రావాలని ఆ అధికారులను కూడా నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరొకలాగా సంబంధించిన పోలీసు అధికారులు భావించొద్దని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి 1 టౌన్ సిఐ శ్రీరామ్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ప్రజల పక్షాన. నియోజకవర్గంలో ప్రజల చేత మాజీ ఎమ్మెల్యేటువంటి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు యాక్చువల్గా ఆయన మాట్లాడే మాటలకు గత కొద్ది రోజులుగా నేను కూడా ఆయనకు జవాబు చెప్తే కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఆయన వదిలేసినాం. కానీ ఆయన ఏం చేస్తానంటే లాస్ట్కు ప్రజలను తప్పుదోవ పట్టిస్తా, తన వాయిస్ని అంటే తన ప్రెస్ మీట్లను డబ్బులకు అమ్ముకుంటా. దానికి ప్రజలకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా వచ్చినటువంటి సిఐ గారు చాలా నిజాయితీగా ఆయన పని చేస్తున్నాడు. ఆయనను నియమించింది కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిఐజీ గారు కావచ్చు, ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారే ఆయన నియమించినారు. కారణం ఏంటంటే శాంతి భద్రతలు, ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువ జరగకుండా ప్రజలకి మేలు చేయాల ఉద్దేశంతో ఆయనను నియమించినారు. ఆయనను పొగుడుతూ ఈయన ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. 100కు 100% సిఐ గారు, 1 టౌన్ సిఐ గారు చాలా హానెస్ట్గా పనిచేస్తున్నారు, అది ఓకే. ఈయన ప్రెస్ మీట్లు పెట్టేదానికి ప్రొద్దుటూరు ప్రజలకు నేను వివరంగా ఈ విషయం తెలియజేయాలనుకుంటున్నా. ఈయన దత్తపుత్రుడు అని చెప్పే వ్యక్తి, ఈయనకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రహస్య మిత్రులతో డబ్బులు తీసుకొని శ్రీరామ్ అనే సిఐ గారిని ఎట్లా తిరిగి 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ట్రాన్స్ఫర్ చేపియాలా? కారణం ఏంటంటే మా తెలుగుదేశం పార్టీలో లాస్ట్లో వచ్చినటువంటి రాచమల్లు కోవర్టులు, అలాగే రాచమల్లుతో ఇప్పటికీ సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులు, వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1 టౌన్ సిఐ గారిని ట్రాన్స్ఫర్ చేయాలా, వాళ్ళ ఇద్దరూ కలిసి ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ చేయాలనే ఉద్దేశంతో దత్తపుత్రుని ద్వారా ఈయనకు మెసేజ్ పంపి, నువ్వు 1 టౌన్ సిఐని పొగుడుతాండు, మేము ఈ క్లిప్పింగ్స్ నువ్వు మాట్లాడిన వాయిస్లు అన్నీ తీసుకుపోయి పైన అధిష్టానానికి తెలియజేసి, ఇతను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా ఇతన్ని పొగుడుతున్నారంటే గినక ఇతను ప్రొద్దుటూరులో వద్దు, ఇతన్ని ట్రాన్స్ఫర్ చేయండి అనే ఉద్దేశంతో ఆయన రహస్య మిత్రులు తెలుగుదేశం పార్టీలో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు దత్తపుత్రుని ద్వారా ఆయనకు డబ్బులు ముట్ట చెప్పితే ఆయన ప్రెస్ మీట్లు పెడతా పొగుడుతున్నాడు. మరి ఆయన కరెక్ట్గా పనిచేస్తున్నాడు అనే దానికి నువ్వు అసలైన ఉదాహరణ చెప్పాలి కదా. నీ బావమరిది బంగారెడ్డిని రౌడీ షీటర్లు అందరినీ పిలిపించినట్టు కౌన్సిలింగ్కి పిలిపించినాడు. నేను వైస్ చైర్మన్ని నాకు సపరేట్గా రూమ్లో వచ్చి మాట్లాడిపోతానంటే అట్ట కాదు,
అందరితో పాటే నువ్వు ఉండు అని చెప్పేసి అందరిలో నిలబెట్టి అన్ని వార్తాపత్రికల్లో ఆయన అక్కడ నిలబడుకొని ఉండే ఫోటో కూడా ప్రచురితమైంది. ఆ విషయం చెప్పకుండా బ్రాందీ షాప్ వాళ్ళని తీసుకుపోయి పోలీసు రూట్లో పోయినాడు. అప్పుడు వాళ్ళు పోయి కొండారెడ్డికి చెప్పినారు. కొండారెడ్డి మనం దగ్గరికి రాలే, మనం ఇచ్చుకోలే, మన మాట వినట్లే అని చెప్పినాడు. ఇవన్నీ నీకు ఎవరు చెప్పినారు? ఈ విషయం చెప్పొచ్చు కదా ప్రజలకి. ఈయనకి ఇంటర్నల్గా రాచమల్లు ప్రసాద్ రెడ్డికి హిడెన్ ఎజెండా, ఇంటర్నల్ ఎజెండా ఏంటంటే 1 టౌన్ సిఐ ట్రాన్స్ఫర్ చేయాలా, ఆయనను ట్రాన్స్ఫర్ చేయాలని ఈయనకు, మా పార్టీలో పోలీసు వాళ్ళకు సరిపోకుండా వాళ్ళు ఊరందరికీ అప్పులు చేసి అప్పులు ఎగరగొట్టి లేకపోతే వాళ్ళ సెటిల్మెంట్లకో వాళ్ళు తప్పుడు కేసులు పెట్టమంటే పెట్టకుండా నిక్కచ్చిగా వ్యవహరిస్తా అంటే ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేయాలా. అంటే ఇద్దరి ఎజెండా 1 టౌన్ సిఏ గారిని ట్రాన్స్ఫర్ చేయాలి. నాకు స్కెచ్ చేసి రాచమల్లు పొగుడుతా అంటే ఆటోమేటిక్గా 1 టౌన్ సిఏని వీళ్ళు పైకి పోయి చెప్పుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలనే ఉద్దేశంతో సిఏ గారిని పొగుడుతున్నాడు. పోలీసింగ్ గురించి మాట్లాడుతున్నాడు. 3 ఉదాహరణలు చెప్తా, ఎందుకంటే ఎక్కువ చెప్తే నువ్వు తెలుగుదేశం పార్టీలో నేను ఇన్ఛార్జిగా పనిచేసినప్పుడు నువ్వు పోలీసులను ఎట్లా ఉపయోగించుకున్నావో ప్రజలందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను ఫోన్ కాల్ చేసి బెదిరించింటే గనక ఆ రోజు ఏం చెప్పినావు? ఎస్పీ గారికి విన్నవిస్తాండా జీపు కట్టేసి గాంధీ రోడ్డు మీద తిప్పమని చెప్పినావు. నువ్వు ఎమ్మెల్యేగా ఉండి నువ్వు వేయించుకునే పోలీసు వాళ్ళని పెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు అంటే పోలీసింగ్ ఎత్తున్నాదో ఎగ్జాంపుల్ కదొకటి. రెండవది, అడిషనల్ ఎస్పీ చక్రవర్తి గారు ఉన్నారు. ఆయన నిజాయితీగా పనిచేస్తా క్రికెట్ బుకీల్ని నీ బామర్దిని కడపకు డిటీసీకి ఎత్తితే సజ్జల రామకృష్ణారెడ్డికి ఫోన్ చేసుకొని ఆయనను ట్రాన్స్ఫర్ చేయించినావు. మూడోది, ఇబ్రహీం అనే సిఐని తొత్తుగా వేసుకొని నువ్వు చేసిన మా పైన పెట్టించిన అక్రమ కేసులు, అట్లే వ్యాపారస్తులను బెదిరించి నీకెవరైతే వ్యాపారస్తులు కప్పం కట్టకపోతే వాళ్ళని ఇబ్రహీం అడ్డం పెట్టుకొని నువ్వు చేసిన చీకటి దందాలు, క్రికెట్, మట్కా, గ్యాంబ్లింగ్, గుట్కా ఇవన్నీ నడిపించుకున్నావు ఇబ్రహీం సిఐని అడ్డం పెట్టుకొని. ఈ 3 దానిలకు నువ్వు ఆన్సర్ చెప్పగలవా? పోలీసింగ్ అనేది టీడీపీ గవర్నమెంట్లో ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉంటుంది. అసాంఘిక కార్యక్రమాలకు మా పార్టీలో ఉన్నటువంటి అధినాయకులు ఒప్పుకోరు. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఒప్పుకోరు. ఇక్కడ ఉన్నటువంటి కొందరు ఎవరైతే చెప్తాడా కదా, ఊరంతా అప్పులు చేసి అప్పులు ఎగరగొట్టి లెక్క అడిగిన వాళ్ళని కొట్టి నీకు లెక్క ఇచ్చేదానికి మధ్యలో ఒక దత్తపుత్రుని పెట్టుకొని నువ్వు చేస్తాండవు చూడు నీచమైన రాజకీయం. ఇద్దరూ కలిసి ప్లాన్ వేసుకొని ఎట్ట తిరిగి నిజాయితీగా పనిచేసాలని ఊళ్ళోంచి ఎత్తేయాల. ఇది ఎజెండాగా పెట్టుకొని నువ్వు వాయిస్ ఫర్ సేల్. నాకు అర్థం కావడంలే, ప్రతిపక్షంలో ఉన్న నువ్వు మాటికి పోలీసులను పొగిడి నువ్వు ఎందుకు హైలైట్ చేస్తున్నావు నాకు అర్థం కావడంలే. ప్రజా సమస్యలు అడుగు, ఇవన్నీ అడగకుండా నిన్న ప్రెస్ మీట్ గురించి చెప్పాలి. అది కూడా పోలీసుల టాపిక్ అయిపోయింది. ఇంకా మా పైన పెట్టే దొంగ కేసులు, మా పైన రాళ్ల దాడులు, పోలీసులు మా పైన ఉపయోగించినవన్నీ నేను చెప్పదలుచుకోలే. ఓన్లీ 3 ఉదాహరణలు చెప్పినా నేను. ఇంకా రెండో పాయింట్, కోడి పందాల గురించి మాట్లాడతాం. అసలుకు జూదం అనేదాన్ని పులివెందలకు పరిచయం చేసి ఫస్ట్ పులివెందల్లో స్టార్ట్ చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు. నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు. పులివెందల్లో అప్పుడు ఉన్నటువంటి నాయకులందరూ కలిసి ఫస్ట్ ఈ కోడి పందాలు జూదాన్ని జిల్లాలో ఇంట్రడ్యూస్ చేసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు. నువ్వు మాట్లాడుతా అంటే జూదం గురించి ప్రజలు ఏమనుకుంటారో తెలుసా? వాళ్ళ ఇంట్లో జూదం ఆడిస్తే మేజులు తీసుకునే రాచమల్ల జూదం గురించి మాట్లాడుతానని ఆశ్చర్యపోతున్నారు. దొరసాన్పల్లెలో నీ ఇంటికి కూతవేటు దూరంలో ఒక స్కూల్లో జూదం ఆడిస్తా. ఆ రోజు ఎస్పీగా స్పెషల్ పార్టీ వచ్చి ఎస్పీ గారు స్పెషల్ పార్టీ రైడ్ చేస్తే ఆడ ఉన్నటువంటి అప్పటి ప్రస్తుత ఒక కౌన్సిలర్ పోలీసుల మీద తిరగబడి దాడి చేస్తే మళ్ళీ నువ్వు వాళ్ళందరినీ ఇంటికి పిలుచుకొని పోలీసు వాళ్ళకు లెక్కియాలని చెప్పి ఈ జూదగాళ్ళ దగ్గర నుంచి క్రికెట్ బుకీల దగ్గర నుంచి నువ్వు లెక్క వసూలు చేసి అది పైన ఎస్పీ గారికి ఇంత ఇవ్వాలా, డిఎస్పీకి ఇంత ఇవ్వాలా, సిఎల్కి ఇంత ఇవ్వాలా లెక్క తీసుకున్నావు. నువ్వు ఈరోజు పోలీసు వాళ్ళ గురించి మాట్లాడుతా అంటే ఆశ్చర్యంగా ఉంది.
లెక్క పోలీసు వాళ్ళకని చెప్పి వసూలు చేసిన నువ్వు ఈరోజు పోలీసు వాళ్ళకు సెల్యూట్ కొడతాడు. కారణం లోపకారి ఒప్పందం. ఇక కోడి పందాల గురించి నువ్వు మాట్లాడతావే, ఒకటే సూటి ప్రశ్న, నువ్వు ఆన్సర్ చెప్పాలా దీనికి. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు సంక్రాంతి దాదాపు 5 సంక్రాంతులు జరిగినాయి. 5 సంవత్సరాలు 5 సంక్రాంతి పండుగలు. 5 సంక్రాంతి పండుగల్లో యాన్నే కానీ కోడి పందాలు పెట్టలేదా? ఈస్ట్ వెస్ట్ కానీ ఎక్కడ భీమవరం అటు ఆడ కోడి పందాలు పెట్టలే. అప్పుడేమన్నా కుక్కల పందాలు పెట్టినారా? 2 కుక్కల్ని ఏమన్నా తీసుకొచ్చి కుక్కలకు తగిలించి ఏమన్నా కుక్కల పందాలు ఏమన్నా పెట్టినారా?